హాయ్ హలో అండి. ఈరోజు చాలా హెల్దీ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. సగ్గుబియ్యం కిచిడి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ నైట్ డిన్నర్లోకి కానీ ఉపవాసాలు ఉన్నప్పుడు తిన్నా మనకి కడుపు అనేది చాలా ఫుల్ అయిపోయి కొన్ని గంటల వరకు ఆకలి అనేది వేయదు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఏ విధంగా సోక్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మార్నింగ్ కల్లా ఇలా ప్రిపేర్ అయిపోతాయి. అలాగే 2 బంగాళదుంపల్ని ముక్కల కింద కట్ చేసుకొని అవి బాయిల్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు పల్లీలు, వేయించిన పల్లీలు తీసుకోవాలి, పచ్చి పల్లీలు కాదండి. అలాగే ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్ల నిమ్మరసము, జీలకర్ర, అలాగే నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ తీసుకున్నాను, అది ఆప్షనల్. కొత్తిమీర తరుగు, కరివేపాకు పొడి. అలా దీని ప్రాసెస్ అనేది స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ అనేది వేసుకుని, దీనికి తక్కువ ఆయిలే పట్టిద్దండి. ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కాక జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు పొడి, పల్లీలు, ఇంగువ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కూడా పోపు వేగాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి స్వీట్ కార్న్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా స్వీట్ కార్న్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కాస్త పసుపు వేసి కలుపుకోవాలి. ఇది చేసుకోవడం కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుందండి మనకి. అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడకనివ్వద్దండి మన బంగాళదుంపల్ని. అవి వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి మసాలాలన్నీ సగ్గుబియ్యానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేది ఇప్పుడు వైట్గా ఉంది కదండి, అవి కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. అలా కాస్త ఉడకనిచ్చిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. అవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 2 to 3 minutes అనేది ఉడకనిస్తే సరిపోతుంది. అలాగే పైన కొత్తిమీర చల్లుకొని నిమ్మరసాన్ని వేసుకుంటే ఇంకా ఈ కిచిడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఆ విధంగా వైట్గా ఉన్నవన్నీ అలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నా, చల్లారినాక తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముద్దగా అనేది అవ్వదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.